కాసేపు ఎండ బాగా కొడతాను, నీడ పోయి కూసోపో. అయ్యో ఎందుకు చెల్లి నీకు ఇబ్బంది? నీకు మొన్ననే కొత్త పెళ్లి అయింది, ఇంకా చాలా పని ఉంటాయి చెల్లె. నువ్వు లోపలివో. ఏ ఊకో అక్క, నాకేం పని ఉంటది? అయినా మీ మరిది ఏమంత సిపాయి ఏం గాత్తి. ఏమిటండి మీరు మాట్లాడేది? హే ఊకో చెల్లె, మరిది ఎంబడి వాడి మరి పెళ్లి చేసుకున్నాను. నిన్ను పెళ్ళైనాక ఉట్టేనే ఊరుకుంటాడా? హే కొత్త మాట్లాడతావు. ఏ ఊకో అక్క, నువ్వు అనుకున్నట్టు ఏముండదు. అటిపల్లె మీద ఈగలు జోపినట్టే ఉంటది. తోడి కోడళ్ళు అంటే గిట్లుండాలి. ఎంతో మంచి కలిసిమెలిసి ఉంటారు. ఇక మా పిల్లలు ఉన్నారు, జుట్టు పట్టుకుంటే జల్లు ఊసిపోవాలి, చీపురు గట్లుంటే ఇరిగిపోవాలి. ఎంతైనా ఉమేష్ గారు శంకర్ గారు అదృష్టవంతులు. దేనికైనా రాసి పెట్టుండాలి. నీ అవ్వ ఇప్పటిదాకా కుక్కిన పెళ్లి లెక్కున్నావు, ఇప్పుడు కుక్కలకే కూర్తాను. ఎందుకు కుక్క మొహందానా? నీ బర్రె ముఖం దానా, నా మొగన్ దోస్తున్నాడా ఇంతసేపు ఊకున్నది? లేకపోతే నిన్న ఎప్పుడో ఈడ్చి తందును. నువ్వేంటి నన్ను కొట్టేది? నా మోడే చేయాలని నువ్వు ఇంటికైతే వాడిని సంగతి చెప్తా. పాపా బిడ్డపా సంగతే చూస్తపా. ఈ పురుగులు గాలిపోను ఏతా అంటే వెళ్తానే. ఎన్నడో చూసి కాల పెడతా గాని బియ్యం తిని పంది బలిస్తాడు బలుపుతానే. పేర్లు మునిగిపోను, దూతా అంటే వెళ్తానే. ఏదో ఒక రోజు కాళ్ళ కిందేసి తొక్కుతా. నువ్వు దొక్కుడేమో గాని బావలేంటి చూసి నీ పీక దొక్కుతా నేను. అరటిపండు తొక్కనే, నీతో నేను తొక్కించుకునే దానికి బట్టలు ఉతికినట్టు ఉతుకుతా ఏదో ఒక రోజు. పొద్దుమా పొక్క పంచేవు, 3 పూటలు తిని పంటావు. నువ్వు నన్ను ఉతికేదేంటే నల్లికుట్ల మొక్కం దానా? నీ సొమ్ము తింటానా, నీ మొగ సొమ్ము తింటానా? నా మొగ సొమ్ము నేనే తినబట్టినే నీకేమైతుంది బాధ? నాకు కాకపోతే ఇంకెవరికైతే బాధ? ఇదేమన్నా నీ ఒక్కలాంటి సంసారం అనుకుంటానవా? ఇది పొత్తుల సంసారం. రూపాయి లెక్క చెప్పాలాడా? బవ్వు చెప్తానవు లెక్కలు. నెలకు 5,000 నీ మేకప్ కి అయ్యబట్టే అవ్వవిలు చెప్తానవే. అయినా నేను ఒక్కదాన్ని వేసుకుంటాను. ఆ గోడ మీద ఉండాల్సిన సున్నం మొత్తం నీ ముఖం మీదనే ఉంటది. ఏమో నా మీద పడి ఎడతాను. అబ్బో వచ్చింది మిస్ ఇండియా అని ఎగబడి నీ మీద పడి ఎడుపుతానా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేను మిస్ ఇండియానా మిస్ వరల్డ్ నో, అయినా నేనేదైతే నీకేందే? ఐదుతి మిస్ ఇండియా గాని ఇంటికి పెద్ద కొడలి నేను చెప్పినట్టు అయినాలే. లేకపోతే నిన్ను నీ మొగన్ని బయటికి నూక్తా. ఎవన్ మిండనిల్లా నువ్వు నన్ను బయటికి నూక్తావే? నీకెంత హక్కునో ఇంట్లో నాకు కూడా అంతే హక్కున్నది. నన్ను నూకుతే నిన్ను నరుకుతా. నరుకుతావు నల్ల మొహందానా. నీ పెళ్లి చేసిందే నేనే, లేకపోతే ఇంట్లో కాలు పెడుతువా? అయినా నేను నా మొగన్ని పెళ్లి చేసుకున్నానా, నిన్ను పెళ్లి చేసుకున్నానే? ఓ బాగా పెత్తానని చూపిస్తావు నా మీద. అందరికి అత్త పోరుంటే నాకు యారాల పోరు ఎక్కువ ఉన్నది. అత్త తర్వాత అత్త సొండదాన్ని నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు నీ మీద పెత్తానా? చేస్తావే. ఏదో ఒక రోజు చూసి నీ మీద చేతబడి చెప్పిస్తా. ఏపో అయినా నీతో నాకేం లొల్లే, ఊకే సంతి పోరు లెక్క. అయినా నీకు నాకు వడదే. నేను పోయి వేరు పడతా. అత్త నువ్వు 6 నెలలు చూసుకో, నేను 6 నెలలు చూసుకుంటా. అయినా సౌతి పోరంటే నాకేమన్నా సంభ్రమానే. నేను నీతో ఉండనే ఉండా, నేను కూడా వేరు పడతా. ఇదే చెల్లె నేను చూస్తుంది. ఏ వద్దు అక్క, నువ్వు పోయి వండుకోపో. లే చెల్లె నువ్వే వండుకోపో. ఏ పో అక్క, ఎండలు బాగా కొడతాను, నువ్వు పోయి వండుకోపో. ఇదే చెల్లె నువ్వేం చూస్తావు? నేను నేర్తదే బియ్యం ఖరాబ్ అయితే ఇదే వండుకోపో. అబ్బా ఇట్లున్నాయి, పని చెప్పుకుంటారు. నా పిల్లలు ఉన్నాయి, బయటమ్మ బయటకి మీద. ఓ అన్నయ్య నువ్వేనా? ఏదో ఊర కుక్క వచ్చిందని అనుకున్నా ఇటు మొహాన. నువ్వైతే ఏమనుకోకన్నా, అక్క గట్లనే మాట్లాడుతుంది గాని. అయినా అక్క ఊర కుక్క అంటాను ఏందక్క? పిచ్చి కుక్క లెక్క కనబడతా అంటే. అవును కదా, మర్చిపోయినా. ఏ గట్లంటావేందన్నా? అయినా మనిషి అన్నటోడి నిన్న ఎవరైనా తిడతారా అన్న? మనుషులని తిడతారు గాని. అవును కదా. ఇంకా ఏడవీక వేల్లో మాకేదక
తమ్మి రేపన్న పొలానికి నీళ్ళు మంచిగా కట్టాలరా. ఈసారి పొలం ఇట్లా మంచిగా పండింది అనుకో మనకు పుస్తకాలు చేపియారా. అరే నిజమేనా అన్న, పోస్ట్ మెడల్తో ఉంటారులే వాళ్ళు. అదే కదా వచ్చింది కదా. మేము వచ్చినాం గానీ నువ్వు ఎప్పుడు వచ్చినావు రా గజ్జి కుక్క? కుక్కకు ఆయిల్ ఇల్లు తిరుగుడు అలవాడే కదా తమ్మి, అందుకే ముఖాన్ని వచ్చినట్టున్నాడు. ఏ ఒక్కరికి వచ్చినవురా? అక్కడ ఉంటే వస్తావు. ఏం లేదా ఇక్కడ కళ్ళు ఆపుతాను కదా. ఏమైనా వచ్చిన కాదురా, నువ్వు తాగడానికే పుట్టినావా? పుట్టినందుకే తాగుతానవారా? ఎప్పుడు చూసినా తాగుడు అంటావు. నీ తాగుడికి అగ్గి తగలా. వాడి బతికే తాగుర్రా, వాడి బుద్ధే గంత. అబ్బో మీరు తాపిస్తాంటే అని నీ ఈత అవుతా ఏంది తాగిపిత్తలేవా? మొన్ననే కాదురా బర్రె కుర్తి తాగినట్టు గింత తాగినావు. నీకు తాగిపించిన పైసలు మేము పెట్టుకునేది ఉంటే మాకు 10 కొంపలు వాడు మా పిల్లల మీద పుస్తలు చల్లండు. మనీ తాపించారు, నాకే తాపించింది. ఒక్కరు తాపించండి. రేపటి నుంచి బండే. ఏంది నిజంగా తాగుడు పని చెప్తావా? గట్లయితే నీకు ఇలా పొట్టుబడి తాగిస్తా నేను. ఊకన్న గవన్ మాటలు నమ్ముతావా నువ్వు? పతివ్రత 10 గింజలు పెడితే 10 గింటలు వండిందట. కుక్కతో వంకర అన్నట్టు వాడి బుక్ దగ్గర ఉంటా. నేను 10% కాకపోవచ్చు కానీ పత్తి తినేనా. అరే ఇక మా తమ్ముడు ముచ్చట కాదు కానీ నువ్వు ఆడు ఉండు పోరా, వచ్చి తాగిపిస్తా. అగ్గో మరి ఇంకా వండలే ఆకలి అయితే ఉంటే నేనే పెట్టాలా రోజు? ఆమెను పెట్టుకోమన్. ఏమైంది? ఏమన్నా మీ చెల్లెని గంటకరం అవుతుంది? నేనేమన్నా దయ్యం లెక్క మీద పడతాన్నదే. దయ్యం అన్నావు అనుకో దౌడ పని రాళ్ళ కొడతా. ఏమనుకుంటానవు? చూసుకుంటా కూసుంటా ఇడ బొక్కలు కొట్టి చేతిలో పెడతా బిడ్డ. ఏమనుకుంటాను అని చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? నువ్వు గాతిరిగా ఏమని గాలపడ్డావు, అందుకే నీ దౌడ పళ్ళు రాళ్ళ కొడతా అంటాంది. ఎట్లా బుద్ధి చెప్పు బావా, అప్పుడన్నా సిగ్గొత్తది. అది నన్ను గన్ని మాట్లాంటా అంటే ఒక్క మాట కూడా అనత్తలేదు. పిచ్చి లేచిందా వదిలేదో గట్టినా నాన్న మాట్లాడితే? నన్ను అన్నప్పుడు ఏం చేసినావు? చెవులలో సీసం పోసుకున్నావా? నల్లి కుట్లది అది. నానుకుంటా లొల్లి తయారు చేస్తుంది. అబ్బో నువ్వు స్వాతి ముత్యాల కమలహాసనివిగా నీకేం తెలియదు. నేనెవరైతే నీకెందుకే? ఇగో నా జోలికి వచ్చినావు అనుకో మర్యాద దక్క చెప్తానా. పెద్దదనవా నువ్వుకుంటానా? ఇప్పుడు నీకు అలా సలబడ్డా నేను మగంతో కొట్టించినాక. నిన్ను కొట్టితే నాకేం సంబరమే? నువ్వు అర్థమైన మాటలు మాట్లాడినావు కాబట్టి నీ మోడు నిన్ను కొట్టిండు. ఇగో మీరంతా నన్ను నాగం చెప్తారు కదా. నా తమ్మునికి ఫోన్ చేస్తుండు నేను. అరే తమ్ముడు, ఏమైందక్క? ఏమున్నదిరా? మీ బావ కొట్టిండు నన్ను. బా బంగారసుని మా అక్కని ఎందుకు కొట్టినావు? ఆడపిల్ల మీద చేయడానికి సిగ్గులేదా? అబ్బా ఇజ్జత్ గల బామ్మర్ వచ్చిండే. నా తమ్ముడు ఇజ్జత్ గల్లుడు కాబట్టే వచ్చిండు. ఇక ఇదంతా నాతోని కాదు, మనం వేరు పడదాం. ఏంది ఏరు పడదామా? ఏంది ఏరు పడతారా? పడతారైంది పాడే, నాకు దాంతో నైతే లేదు. ఏంది ఏరు పడతారా? ఈ పుణ్యలూరులో మమ్మల్ని అన్నదమ్ములు అన్నారే, రామ లక్ష్మణులు అంటారు. గంట మంచిగా కూడుంటాం. అసొంటిది మా ఇద్దరిని వేరే ఏదో చూస్తారా మీరు? వేరు చేసుడేంది? మీ అవ్వను కూడా 6 నెలలు పంచుకున్నాం మేము. ఏందన్నా ఇది? నాకదే అర్థమైతలేదురా. అర్థం అవడానికి ఏముంది బావా, ఇంట్లో పని మొత్తం అక్కడనే చూసుకుంటాంది, అత్తమ్మని కూడా అక్కడనే చూసుకుంటాంది, అందుకని అత్తమ్మని పంచుకుంటారు. ఓహో పంచుకుంటారా? మా అమ్మ ఏమన్నా ఆస్తారా పంచుకోవడానికి? ఏంది బావా మా కుక్కతే ఇంటి కూడలా పెద్దక కాదా? అబ్బా పెద్ద పాయింటే పట్టుకున్నావురా. అవునరా, మీ అన్నదమ్ములు కలిసి ఉంటారా విడిపోయి ఉంటారా? మేము కలిసే ఉంటాం. మా అమ్మ మాతోనే కలిసి ఉంటది ఎప్పుడు. మాకేం కర్మ పట్టింది? ఆహా, మీ అన్నదమ్ములు మాత్రం ఒక్క పద్దిల్లే కూర్చోబోసుకోవాలి, మేము మాత్రం పొట్టు లొల్లి పెట్టుకోవాలి, వేరు పడాలి. అంతే కదరా? ఏంది మీ అమ్మని మీరు చూసుకుంటారా? ఇజ్జత్ అనిపిస్తలేదురా? మీ అమ్మనే మిమ్మల్ని చూసుకుంటాందిరా. ఈ భూప్రపంచం మీద అమ్మని ఎవరు చూసుకోర్రా? అమ్మనే అందరినీ చూసుకుంటది. ఈ ఆస్తిపాస్తులు వాళ్ళు సంపాదించినాయి కదరా. వాళ్ళు దెంగే అంటే ఎడిపోతారు అందరూ. చూసినావా అన్న, ఇంటి మీద వాడి అబ్బాయి అనిపించదు బాడకాలు కూడా నీతులు మాట్లాడతారు. నీ అసంటాల వాళ్ళనే అత్త గోడలు అన్నదమ్ములు విడిపోతారు. నాడు రైట్ నీ కూడా తమ్ముడు అన్న నాడు మా అన్నదమ్ములను వీడదీద్దా ఉంటాడు. ఇంకా నిమ్మలంగా నత్త నడకడతాడు. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరంగల్ సైన్మా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వీడియో మీకు చాలా బాగా నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నోటిఫికేషన్ బిల్ ని క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.